ఈరోజు మనం కొత్తపేటలోని ఆర్ఆర్ అపోలో మెడికల్ అండ్ ఐఐటీస్ హబ్ అకాడమీకి వచ్చాం. ఎలా అనిపిస్తుంది వాళ్ళ సక్సెస్ లో మీరు పార్ట్ అయినందుకు? ఇయర్ కూడా 2025లో అవుట్ ఆఫ్ 220 స్టూడెంట్స్ దానిలో 128 స్టూడెంట్స్కి మనకి మెడికల్ సీట్స్ వచ్చాయి. 6 years నుంచి ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ అనేది ఓన్లీ మెడికల్లో మేము ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దట్ ఇప్పుడు మేము రీసెంట్లీ ఏంటంటే ఏటీఎన్ సబ్ అనేది స్టార్ట్ చేసాం. ఇది ఒక ప్రెస్టీజియస్ వెంచర్. ఇది ఏంటంటే అదర్ అకాడమీస్తో కంపేర్ చేసుకుంటే మీ అకాడమీలో డిఫరెన్స్ ఏంటి సార్? మెయిన్ ఏంటంటే మాది క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందండి. ఓన్లీ 40 members ఇంటేక్ ఉంటుంది. మళ్ళీ దట్టు ఈ క్యాంపస్లో మేము తీసుకునే ఓన్లీ 4 sections. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మండే అనేది మనకి పేపర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో దట్ చాలా మందికి ఫిజిక్స్ అంటే ఫోబియా ఉంటుంది. సో దాన్ని ఎలా పోగొడుతున్నారు మీరు? ఇక్కడ కేవలం మనం ఏం చేస్తామంటే యావరేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐక్యూ లెవెల్ యావరేజ్గా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు సార్ ఎగ్జామ్స్కి? ఫస్ట్ ఏం చేస్తామంటే వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, తర్వాత ఈజీగా ఉన్న చాప్టర్స్, తొందరగా వాళ్ళు నేర్చుకుంటే వచ్చే చాప్టర్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి వీళ్ళు టాపర్స్ కదా, వీళ్ళని పుష్ చేద్దాం, మన అకాడమీకి మంచి పేరు వస్తుంది, మంచి ర్యాంక్స్ వస్తాయి, సో డల్లర్ స్టూడెంట్స్ని మనతో ఏముంది వాళ్ళకి ఎంత చెప్పినా వేస్తే అని ఇలా ఫీల్ అవుతారా? మా దగ్గర అలా ఉండదు. అందరూ ఒకే క్లాస్లో కూర్చుంటారు. కాకపోతే వాళ్ళు అడ్మిషన్కి రాగానే స్క్రీనింగ్ టెస్ట్ పెడతాం. స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ఒకవేళ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో రిజల్ట్ వాళ్ళు అనుకునే విధంగా రాకపోయినా, ర్యాంక్ రాకపోతే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్? మా దగ్గర సర్టిఫైడ్ సైకాలజిస్ట్ ఉంటుంది. ఇది మా ఇన్స్టిట్యూట్ మెయిన్ స్పెషాలిటీ అనమాట. ఆ సర్టిఫైడ్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే స్టూడెంట్ రాగానే హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. నీట్ జేఈ ఐఐటీలో ర్యాంక్ క్రాక్ చేయడం అనేది చాలా మంది లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్. కానీ ఆ డ్రీమ్ని రియాలిటీగా మార్చే జర్నీని చాలా టఫ్గా అనిపిస్తుంది. ఎన్నో స్లీప్లెస్ నైట్స్, కౌంట్లెస్ రివిజన్స్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇన్ని స్ట్రగుల్స్లో ఒక స్టూడెంట్ని మంచి గైడెన్స్ ఇచ్చి మంచి డైరెక్షన్ చూపించేది ఒక మంచి అకాడమీ మాత్రమే. సో అలాంటి ప్లేస్తోనే ఉన్నాం మనం ఈరోజు. సో ఈరోజు మనం కొత్తపేటలోని ఆర్ఆర్ అపోలో మెడికల్ అండ్ ఐఐటీస్ హబ్ అకాడమీకి వచ్చాం. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది అండ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు ఆర్ఆర్ అపోలో మెడికల్ అండ్ ఐఐటీస్ హబ్ అకాడమీ నుంచి బ్యాక్ బోన్ అయిన చైర్మన్ ఆర్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఫస్ట్లీ మీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అనుకుంటున్నారా? సో మీ ర్యాంకర్ స్టూడెంట్స్తో మాట్లాడడం, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే అది మీ సక్సెస్ కూడా, కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ సక్సెస్లో మీరు పార్ట్ అయినందుకు? మెయిన్ ఏంటంటే ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ అనేది మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయిపోయింది. దానిలో ఎవ్రీ ఇయర్ కూడా మనం ద బెస్ట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. నీట్లో ఎలాగైతే ఆల్ ఇండియా ఎగ్జామ్ ఇది, కాబట్టి నీట్లో మనం ద బెస్ట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ఇయర్ కూడా 2025లో అవుట్ ఆఫ్ 220 స్టూడెంట్స్ దానిలో 128 స్టూడెంట్స్కి మనకి మెడికల్ సీట్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని మెడికల్ కాలేజీలలో మన స్టూడెంట్స్ ఉన్నారు. దట్ వీఆర్ హ్యాపీ అండ్ పేరెంట్స్ ఆల్సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎస్, సో స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఇదివరకు చాలా అకాడమీస్లో వర్క్ చేసి వచ్చారు కదా, బట్ ఇక్కడ మీరు గమనించింది ఏంటి అంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. మెయిన్గా మా చైర్మన్ సార్ స్టూడెంట్స్ గురించి ఆలోచించి కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఈ టైంలో వాళ్ళకి చాలా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఇక్కడ మొత్తం కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాంతోపాటు మోటివేషన్ క్లాసెస్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నారు విన్నాం. సో దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఏంటంటే ఫ్యాకల్టీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదో ఎంప్లాయీ లాగా నేనేదో చైర్మన్ అలా ఉండదండి. ఫ్యాకల్టీ అందరు కూడా వాళ్ళ ఓన్ లాగా ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు. అందరు కూడా సబ్జెక్ట్ డాక్టరేట్స్. సబ్జెక్ట్ డాక్టరేట్స్ అంటే దే ఆర్ కంప్లీటెడ్ దేర్ పిహెచ్డి. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి కంప్లీట్ చేసుకొని సబ్జెక్ట్లో డాక్టరేట్స్ ఆల్మోస్ట్ 23 years అండ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ, ఈవెన్ మ్యాథ్స్ ఆల్సో. They all are completed their PhD and some are completed their graduate and post graduate in IITs. ఓకే, అక్కడ నుంచి కూడా మనకు అంత ఫ్యాకల్టీ ఉన్నారు.
కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫ్యాకల్టీ ఒక 2 hours క్లాస్ తీసుకున్న తర్వాత అట్ ద సేమ్ టైం 1 hour డౌట్ సెషన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రోజు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ డే వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అదర్ ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తారంటే క్లాసెస్ ఒకరు చెప్తారు, డౌట్ సెషన్ అనేది జేఎల్స్తోని జూనియర్ ఫ్యాకల్టీతో చెప్పిస్తారు. అలా ఉంటే స్టూడెంట్స్కి ఏం యూజ్ అవ్వదు. కాబట్టి మేము ఏం చేసామంటే ఎవరైతే క్లాస్ చెప్తారో సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళే డౌట్ సెషన్ కూడా సేమ్ టైం క్లాస్ అయిపోయిన వెంటనే ఒక డౌట్ సెషన్ ఉంటుంది. ఆ 1 hour ఆ 1 hour టైంలో వాళ్ళు డౌట్ సెషన్ కంప్లీట్ అయితే ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లారిఫై చేసుకుంటారు. సో దట్ స్టడీ అవర్లో స్టూడెంట్కి ఈజీగా ఉంటుంది అండ్ ర్యాంక్ గెయిన్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. సో అదర్ అకాడమీస్తో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర మీ అకాడమీలో డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మెయిన్గా ఒక పాయింట్ చెప్పరా, 3 points. మెయిన్ ఏంటంటే మాది క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందండి. ఓన్లీ 40 members ఇంటేక్ ఉంటుంది. మళ్ళీ దట్టు ఈ క్యాంపస్లో మేము తీసుకునేది ఓన్లీ 4 sections, ఓన్లీ 140 స్ట్రెంత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సుచిత్రలో కూడా మాకు ఇంకో క్యాంపస్ ఉంది, అక్కడ కూడా అంతే 4 sections ఉంటాయి. అండ్ నల్లకుంటలో ఉంది. రీసెంట్లీ వీఆర్ స్టార్టెడ్ రాజేంద్ర నగర్ ఆల్సో. అంటే మేము ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ 6 years నుంచి ఆర్ఆర్ఎఫ్లో మెడికల్ అకాడమీ అనేది ఓన్లీ మెడికల్లో మేము ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దట్ ఇప్పుడు మేము రీసెంట్లీ ఏంటంటే ఐఐటిఎన్ సబ్ అనేది స్టార్ట్ చేసాం. ఇది ఒక ప్రెస్టీజియస్ వెంచర్. ఇదేంటంటే బాంబేలో ఆల్రెడీ ఐఐటి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రమ్ ఆల్మోస్ట్ 12 years నుంచి వాళ్ళు ఐఐటిఎన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సేమ్ టైం వాళ్ళ టీం అందరు కూడా ఐఐటిఎన్స్ అల్యూమిన్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్కి మేము ఐఐటిఎన్ సబ్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫ్రమ్ దిస్ ఇయర్. మేము ఓన్లీ లిమిటెడ్ స్ట్రెంత్, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద ఫ్యాకల్టీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే మీరు క్లాస్లో 80 members 90 members కూర్చోబెడితే మీకు ఫ్యాకల్టీ ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళకి ఇచ్చిన స్పాన్ ఆఫ్ టైంలో అంతమంది స్టూడెంట్స్ని ఎవరు కూడా స్ట్రెస్ చేయలేరు. కాబట్టి మేము ఏం చేసామంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఓన్లీ 40 members అండ్ స్పెషల్ బ్యాచ్ 20 members అలా తీసుకొని మేము ట్రైన్ చేస్తున్నాం. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా అండ్ బయో అయినా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ఒకవేళ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ కన్సర్న్ ఫ్యాకల్టీకి వాళ్ళు స్పెసిఫిక్గా తీసుకొని వాళ్ళకి డౌట్ సెషన్స్లో కొంచెం ఎక్కువ టైం తీసుకొని వాళ్ళని ట్రైన్ చేశారు. సో దట్ ఏంటంటే మీరు జాయిన్ అవ్వగానే ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తామని మేము చెప్పట్లేదు. కాబట్టి డే బై డే ఇప్పుడు 1 monthలో యావరేజ్గా మీకు ఇది నీట్ ఎగ్జామ్ అనేది 720 marks ఉంటుంది. ఫస్ట్ మంత్లో మీకు వచ్చినప్పుడు 200-300 marks కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. కాకపోతే మంత్లీ ఇంప్రూవ్ అవుతూ బిఫోర్ 1 month ఎగ్జామ్ ఉన్నప్పుడు 500 above 600 above మార్క్స్ వస్తాయి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ప్రెజర్ లేకుండా ఇప్పుడు అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే రాగానే ఎక్కువ మార్క్స్ వేసేసి అంటే సమ్ టైమ్స్ 500-600 వస్తాయి. బట్ ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళకి రాదు. మరి ఏం యూజ్ అలా ఏం యూజ్ ఉండదు కదా. కాబట్టి మాది ఏంటంటే పేపర్ కూడా చాలా స్టార్టింగ్ నుంచే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ ఎవ్రీ వీకెండ్ అండ్ గ్రాండ్ టెస్ట్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మంత్లీ గ్రాండ్ టెస్ట్ అయిన తర్వాత పేరెంట్ అండ్ ఫ్యాకల్టీ మీటింగ్ ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం ఒకవేళ స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నారనుకోండి, పేరెంట్స్ కన్సర్న్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందరు ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మీరు ఏమైనా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ప్రిన్సిపల్ మీట్ అవ్వాలి, ప్రిన్సిపల్ మళ్ళీ డీన్ని మీట్ అవ్వాలి. ఆయన ఏజ్ అది అయిపోయేసరికి మీకు అకాడమిక్ క్లోజ్ అయిపోతుంది. సో దట్ మా దగ్గర ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మేము ఫ్యాకల్టీని కనెక్ట్ చేపిస్తాం. మీ స్టూడెంట్కి ఎట్లాంటి, ఎందుకంటే అందరూ ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కొంతమంది పేరెంట్స్ చెప్తారు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నా ఏదైనా ఉన్నా పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మార్క్స్ ఇంప్రూవ్ అయ్యేది ఎలా అనేది చెప్పిస్తాం కంపల్సరీ. అవును, విన్నానంటే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఆల్రెడీ ఐఐటి చదివిన వాళ్ళే ఉన్నారు. అవును, అందరు కూడా ఐఐటి చేసిన వాళ్ళు, మళ్ళీ కొంతమంది ఏంటంటే సబ్జెక్ట్లో డాక్టరేట్ చేసిన వాళ్ళు, ఓయూ అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం ఏంటంటే వీక్లీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పర్సనల్గా నేను కూడా మానిటరింగ్ చేస్తాను, గైడెన్స్ వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి సేమ్ టైం చాలా కెరీర్ కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నుంచి వచ్చాం కాబట్టి ఏ స్టూడెంట్ ఎలా మోటివేట్ చేయాలో బాగా తెలుసు మాకు. అంటే ఎలా వాళ్ళు స్ట్రెస్ చేస్తే ఎలా సీట్ వస్తుంది అనేది చాలా బాగా తెలుసు. కాబట్టి ప్రెజర్ లేకుండా హ్యాపీగా వాళ్ళు ర్యాంక్ తెచ్చుకునేలాగా మేము స్ట్రెస్ లేకుండా మెయిన్గా నీట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ ఫోబియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బైపీసీ తీసుకుంటారు కాబట్టి మెయిన్గా స్టార్టింగ్ బైపీసీ తీసుకునేది ఫిజిక్స్కి మ్యాథ్స్కి భయపడి తీసుకుంటారు. మళ్ళీ ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ యాడ్ అవుతుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే జాయిన్ అవ్వగానే బేసిక్ మ్యాథ్స్ ఒక 1 month 1.5 months బేసిక్ మ్యాథ్స్ ట్రైన్ చేస్తాం. సో దట్ ఏంటంటే ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఈజీ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి బేసిక్స్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా కూడా ఫ్రమ్ 8th standard నుంచి బేసిక్స్ మేము సపరేట్ క్లాసెస్ తీసుకొని చెప్పిస్తాం.
Okay. అప్పుడు ఏంటంటే ఏ లెవెల్లో ఉన్న స్టూడెంట్ అయినా కూడా బేసిక్స్ పర్ఫెక్ట్ అవుతాయి కదా వాళ్ళకి రీచ్ అయ్యేది ఈజీగా. సో దట్ ఏంటంటే మేము జాయిన్ అవ్వగానే మొత్తం సిలబస్ స్టార్ట్ చేసి విత్ ఇన్ ద తొందరగా కంప్లీట్ చేసి అలా చేయాలని ఉండదు. ఓకే. కాబట్టి ఫండమెంటల్ నుంచి అప్ టు వాళ్ళ ర్యాంక్ రీచ్ అయ్యే వరకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇట్లాంటి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. సార్ ఇప్పుడు అందరూ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. బట్ రిజల్ట్ వాళ్ళు అనుకునే విధంగా రాకపోయినా, ర్యాంక్ రాకపోతే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి ఫెయిల్యూర్, నేను ఇంకా మళ్ళీ రాయాలా వద్దా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్? నవేడేస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా, అంటే స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్లీ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు, అదర్ యాక్టివిటీస్కి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే మా దగ్గర సర్టిఫైడ్ సైకాలజిస్ట్ ఉంటారు. ఇది మా ఇన్స్టిట్యూట్ మెయిన్ స్పెషాలిటీ అనమాట. ఆ సర్టిఫైడ్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే స్టూడెంట్ రాగానే ఒక అసెస్మెంట్ టెస్ట్ పెడతారు స్టూడెంట్కి, అట్ ద సేమ్ టైం పేరెంట్కి కూడా అసెస్మెంట్ టెస్ట్ పెట్టి. పేరెంట్కి ఎందుకు సార్? పేరెంట్కి కూడా, ఎందుకంటే పేరెంట్ అండ్ చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంది దాన్ని కంపల్సరీ మేము ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి సో దట్ వచ్చిన బేస్డ్ ఆన్ టెస్ట్ దాంతో సైకాలజిస్ట్ మీకు కౌన్సిలింగ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఏం చేంజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీకు ఐఐటి డ్రీమ్ ఉంటే సరిపోదు, నీట్ డ్రీమ్ ఉంటే సరిపోదు. సేమ్ టైం మీ డే ఆఫ్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీ ఎలా ఉంది, ప్రీవియస్ మీ రిజల్ట్ ఎలా ఉంది, అండ్ హాబీస్ ఎలా ఉంది స్టూడెంట్, స్పోర్ట్స్ పైన ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, లేదంటే ఫోన్స్కి అడిక్ట్ అయ్యాడా, లేదంటే అదర్ గేమ్స్ ఏమన్నా ఆన్లైన్ గేమ్స్ అడిక్ట్ అయ్యాడా, అది కూడా టెస్ట్ చేసి, అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ ఇంటరాక్షన్ ఎలా ఉంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇంట్లో కానీ బయట కానీ, ఒకవేళ హాస్టల్ స్టూడెంట్ అయితే ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉంది అన్నీ మేము ఎగ్జామిన్ చేసి అప్పుడు అసెస్మెంట్ టెస్ట్ చేసుకొని దానిలో ఏమన్నా రిమార్క్స్ ఉంటే సైకాలజిస్ట్ మీకు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా పీస్ ఆఫ్ మైండ్తో జాయిన్ అయ్యేలా మేము స్టార్ట్ చేస్తాం. అది మా దగ్గర ఉన్న స్పెషాలిటీ. మళ్ళీ మేము ఏంటంటే మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం ఎవ్రీ వీక్. అదర్ మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి కండక్ట్ చేస్తాం. మళ్ళీ డైలీ మార్నింగ్ ఏంటంటే మేము మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉంటుంది మార్నింగ్ టైంలో. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఎవరైనా మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే కదా కాన్సన్ట్రేట్ చేస్తాం. అదర్ డిస్ట్రాక్షన్స్ పోకుండా మనం వాళ్ళ మీద స్టార్టింగ్ నుంచి కేర్ ఉంటుంది. సో దట్ మీరు చూసారు మా హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా డీలక్స్ రూమ్స్ ఉంటాయి, అన్ని కూడా 3 షేరింగ్ 4 షేరింగ్. అండ్ స్టూడెంట్స్ కూడా అన్ని విషయాల్లో చాలా 100% హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ నేను చాలా మందిని అడిగాను, అంటే అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తామంటే అసలు 99% 10 out of 10 అని చెప్తున్నారు. అంతా సాటిస్ఫై గా ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ, హ్యాపీగా కూడా ఉన్నారు. అంటే మా హాస్పిటాలిటీ అలా ఉంటుంది, మీరు కూడా చూసారు కదా. హాస్టల్స్ అయినా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాం, హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళు స్టూడెంట్స్కి ఇచ్చే ఫుడ్ మా ఫ్యాకల్టీ అయినా నేనైనా లంచ్లో మేము అదే చేస్తాం, వాళ్ళతో పాటు కలిసి చేస్తాం. సో దట్ ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మేము మళ్ళీ రెక్టిఫై చేసి చేస్తాం. ఎందుకంటే హెల్తీగా స్టూడెంట్స్ ఉంటేనే మంచిగా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు హెల్తీగా కూడా ఉండాలి. మెయిన్ గా అది. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ లో దానిపైన కాన్సన్ట్రేట్ చేయరు. సో దట్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అందుకోసమని మేము దగ్గరుండి అన్ని వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ కేర్ తీసుకొని కుకింగ్ చేపిస్తాం. కాబట్టి హాస్టల్కి వచ్చిన పిల్లలు కూడా ఇంట్లో ఉన్న ఫీలింగ్తో చదువుతారు. అలా. అవును, నేను అంటే స్టూడెంట్స్ కూడా అదే అంటున్నారు, మేము ఏదో కోచింగ్కి వచ్చాం, అకాడమీకి వచ్చామని ఫీల్ అవ్వట్లేదు, మా ఫ్యామిలీలోనే ట్రీట్ చేస్తున్నారు, మా పేరెంట్స్ లానే సపోర్ట్ చేస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నైస్ సార్, ఇలానే ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్లో సక్సెస్లో మీరు ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ నుంచి ఇప్పుడు మనతో పాటు జువాలజీ ఫ్యాకల్టీ శ్రీజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. మీ స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ విషయంలో. అసలు వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అని వాళ్ళంతా పొగిడేస్తున్నారు మిమ్మల్ని. సో అంత ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళతో? యాక్చువల్గా మేము పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకు అని అంటే ప్రతి ఏ చిన్న డౌట్ నా మొహమాట పడకుండా ఇది కూడా రాదా అన్న ఆ ఫీలింగ్ని తెప్పియకుండా వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న దగ్గర నుండి అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకే వాళ్ళంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో మ్యామ్, ఇదివరకు మీరు చాలా అకాడమీస్ చూసి ఉంటారు, అక్కడ వర్క్ చేసి ఉంటారు. బట్ మన ఆర్ఆర్ అపోలోలో మీరు గమనించిన డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే బెస్ట్ థింగ్, అంటే బయట ఎక్కడ చూడండి ఇక్కడ చాలా బాగుంది అనిపించిన ఏమైనా పాయింట్స్ ఉన్నాయా ఇక్కడ? లైక్ మనం కార్పొరేట్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కార్పొరేట్కి మన మెడికల్ అకాడమీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎవ్రీ వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మండే అనేది మనకి పేపర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో దట్ మేము ఎక్కడ మిస్టేక్స్ చేశారు,
ఏంటి అని ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ అకాడమీస్ అండ్ అవర్ అకాడమీ. ఓకే. సో ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు అందరికీ సేమ్ స్కిల్స్ ఉండాలని అక్కర్లేదు. కొందరు టాపర్స్ ఉంటారు, కొంతమంది డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. మీరు వాళ్ళని ఎలా టీచింగ్ చేస్తారు? అంటే వీళ్ళు టాపర్స్ కదా, వీళ్ళకి ఎక్కువ పుష్ చేస్తే ర్యాంక్ తెచ్చుకుంటారని వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతారా? లేదు డల్ స్టూడెంట్స్కి కూడా పెడితే వాళ్ళు కూడా మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుందని అందరికీ ఈక్వల్గా చెప్తారా? యాక్చువల్గా ఎవరైతే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా బేసిక్స్ లేకుండా ఉంటారో వాళ్ళని కొంచెం బేసిక్స్ లెవెల్కి స్ట్రెంగ్తన్ చేసి ఆల్రెడీ బేసిక్స్ ఉన్న వాళ్ళని ఇంకా ముందుకి స్ట్రెంగ్తన్ చేసేలాగా మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరూ ఉంటారు, ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారు క్లాస్ రూమ్లో. సో ఒకటేసారి ఏదో చెప్పాం కదా లెసన్ అని వెళ్ళిపోతుంటారా? లేదంటే మళ్ళీ వాళ్ళు మాకు డౌట్స్ ఉన్నాయి మ్యామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఫ్రీ టైం ఉన్నప్పుడు చెప్తారా, మీ క్యాబిన్కి వచ్చి మేము అడుగుతాం డౌట్స్ అన్న కూడా మీరు వచ్చి అంటే ఎలాంటి ఫీల్ అవ్వకుండా చెప్తూ ఉంటారా మరి డౌట్స్? యాక్చువల్గా అదర్ అకాడమీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి జైల్స్ ఉంటారు స్టడీ అవర్స్లో. బట్ ఇక్కడ మా అకాడమీలో ఏంటి అని అంటే మేము ఎస్ఎల్సే డౌట్ సెక్షన్స్కి అంతా ఎస్ఎల్సే ఉంటారు. ఎవ్రీ సబ్జెక్ట్స్ బయోకి అయినా కానీ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎవ్రీథింగ్ మేమే ఉంటాం కాబట్టి లెసన్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ స్టడీ అవర్స్లో మా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు. ఓకే. సో అసలు ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? ఎలా ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని మీరు? మేము మార్నింగ్ స్టార్ట్ చేసే క్లాసెస్ ఎవ్రీ మార్నింగ్. అంటే పిల్లలకి అదర్ అకాడమీస్లో ఏంటి అని అంటే 10 o'clock 9 o'clock అట్లా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. బట్ కమ్స్ టు అవర్ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ వీఆర్ స్టార్టింగ్ అవర్ క్లాసెస్ ఎట్ మార్నింగ్ 7 o'clock ఓన్లీ. సో దట్ వాళ్ళ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో సబ్జెక్ట్ అయినా చాలా తొందరగా రిసీవ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో మాది 1 o'clock వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో దట్ ఆఫ్టర్ లంచ్ మాకు స్టడీ అవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో దాంట్లో ఉండేది ఆ డౌట్ సెక్షన్స్కి కూడా మా ఎస్ఎల్సే ఉంటారు కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే. సో బయోలో మంచి స్కోర్ చేయాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళని? యాక్చువల్గా స్కోరింగ్ పాయింట్ ఏది నీట్లో అని అంటే బయో, బాటనీ అండ్ జువాలజీ. సో బాటనీ అండ్ జువాలజీ కలిపి 360 మార్క్స్ ఉంటాయి. సో దట్ పిల్లలు ఏంటి అని అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బయోని. అలా కాకుండా మా దగ్గర ఏంటి అని అంటే మేము ఎవ్రీడే డిపిపిస్ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తాం. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు ఆర్ఆర్ అపోలో మెడికల్ అండ్ ఐఐటిఎన్స్ హబ్ అకాడమీ నుంచి ఫిజిక్స్ ఫ్యాకల్టీ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో అందరు స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. సో మీ టీచింగ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో చాలా మందికి ఫిజిక్స్ అంటే ఫోబియా ఉంటుంది. సో దాన్ని ఎలా పోగొడుతున్నారు మీరు? ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా కార్పొరేట్ కాలేజీలో ఉన్న పిల్లలకి ఏంటంటే చాలా ఫాస్ట్గా చెప్తుంటారు. ఇక్కడ కేవలం మనం ఏం చేస్తామంటే యావరేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐక్యూ లెవెల్ యావరేజ్గా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో క్లోజ్గా ఇంటిమసీ మంచి నీట్గా సబ్జెక్టు నిదానంగా చెప్పుకుంటూ వాళ్ళ పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ తర్వాత మోటివేషన్ చేసుకుంటూ ఉండడం వల్ల పిల్లలు మమ్మల్ని చాలా ఇష్టపడుతుంటారండి. అంతకంటే ఏం లేదు. ఓకే. సో వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు సార్ ఎగ్జామ్స్కి? ఇలా ఎగ్జామ్స్కి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యావరేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, తర్వాత ఈజీగా ఉన్న చాప్టర్స్, తొందరగా వాళ్ళు నేర్చుకుంటే వచ్చే చాప్టర్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచడం జరుగుతుంది. తర్వాత మిగతా చాప్టర్స్ మీద ఆటోమేటిక్గా వాళ్ళకు ఈజీగా చేయగలుగుతుంటారు. మోర్ ఓవర్ ఏంటంటే తక్కువ స్ట్రెంత్ 40 members పర్ క్లాసు, తక్కువ సెక్షన్స్ కాబట్టి మోర్ ఫోకస్ చేయగలుగుతాం. ప్రతి స్టూడెంట్ మీద మాకు అవగాహన ఉంటుంది, ప్రతి పేరెంట్తో కూడా మాకు రిలేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సో మీరైతే రిజల్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ఆర్ ఎల్స్ లర్నింగ్ ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? లర్నింగ్ అండి, ఫస్ట్ లర్నింగ్ మంచిగా లర్నింగ్ చేపిస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తుంటాయి. కాబట్టి లర్నింగ్ మీద ఫోకస్ చేస్తాం, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఓకే. సో ఫైనల్గా ఏదైనా ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుని ఆలోచిస్తున్న వారికి మీరు ఏం చెప్తారు? వాళ్ళు నిజంగా నేర్చుకోవాలన్నా అంటే వాళ్ళకు డాక్టర్ కావాలన్నా లేదా ఐఐటిఎన్ కావాలన్నా ఒక ఉద్దేశం కనుకోండి, వాళ్ళకు యావరేజ్ పిల్లలైనా కూడా పర్వాలేదు, మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటే వస్తుంది. ఐఐటి ఫౌండేషన్స్ లేకుండా పర్వాలేదు, మనం ఖచ్చితంగా పర్సనల్ కేర్ తీసుకుంటాం కాబట్టి సీటు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ నుంచి మన దగ్గర ర్యాంకర్స్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? విజిత మ్యామ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో అంటే మీకు ఇంత సక్సెస్కి ఆర్ఆర్ అపోలో రోల్ ఏంటి అసలు మీ సక్సెస్లో? మంచి ఫ్యాకల్టీ, ప్రాపర్ టైమింగ్లో క్లాసెస్ తీసుకోవడం, జీటీస్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేయడం, మంచి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం, ఓకే, లైక్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం సక్సెస్ అనేది మంచిగా వచ్చిందని మా ఫీలింగ్.
ఓకే. సో, అంటే నార్మల్‌గా బయట అకాడమీస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని విన్నాం. సో, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చా? అది చాలా హెల్ప్ అయ్యింది. రిపీటెడ్ టైమ్స్ జీటీ పేపర్స్ వేపియడం, కొంచెం ఎక్కడెక్కడ స్కోప్ ఉందో క్వశ్చన్స్ రావడానికి అక్కడ కొంచెం స్ట్రెస్ చేసి చదివిపియడం, క్లాసెస్ కూడా కొంచెం టైంకి తీసుకొని ప్రాపర్గా గైడ్ చేయడం, లైక్ ఇలాంటివన్నీ చాలా ఎఫెక్ట్ అయినాయి మా కెరీర్ ముందుకెళ్ళడానికి. ఓకే. సో, ఈ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు? లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్, చాలా స్ట్రెస్ ఆబ్వియస్లీ ఉంటుంది ఇందులో. ఆ టైంలో కొంచెం వీళ్ళు మోటివేట్ చేయడం అండ్ రిపీటెడ్గా మాట్లాడడం, కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవడం, వచ్చి ఆఫీస్కి పిలిచి మరి ఇన్ని స్కోర్ వచ్చింది, ఇంత వచ్చింది, సో నెక్స్ట్ ఏం చేస్తారు అట్లా కొంచెం అడగడం. కొంచెం వాళ్ళు రిపీటెడ్గా అట్లా అడగడం ఉండడం వల్ల కొంచెం మాకు కూడా ఇంప్రూవ్ చేయాలని ఒక ఫీల్ వచ్చింది. ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఎలా అనిపించాయి నీకు? హాస్టల్ ఫెసిలిటీ అయితే చాలా బాగుండే. ఓకే, ఉండొచ్చు అంటే పర్లేదు, ఒక లాంగ్ టర్మ్ ఎలా ఉండాలో అలా ఉండిద్ది. ఓకే. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఎప్పుడు డౌట్స్ అడిగినా చెప్పేవాళ్ళు. మీకు ఎంత కావాలంటే అంత నేను చెప్తా, అడగండి అమ్మని అడిగి మరీ అప్రోచ్ అయ్యేవాళ్ళు మమ్మల్ని. ఓకే. సో, మీరు చెప్పండి అసలు మీ సెల్ఫ్ స్టడీకి, ఆర్ఆర్ అపోలోలో కోచింగ్‌కి రెండిట్లో మీకు ఏది బాగా అనిపించింది? మీ ఈ సక్సెస్‌కి ఏది మీకు బాగా హెల్ప్ అయింది అనిపించింది? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ ఎక్కడ ఏ స్టడీకైనా. సో సెల్ఫ్ స్టడీ చేసుకుంటే మనము అన్నీ అర్థం చేసుకోలేం. కరెక్ట్. బట్ ఒక పర్ఫెక్ట్ టీచర్ ఉంటే మనం చదివేదానికంటే ఎక్కువ చదవగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంది మెయిన్గా. అది మాకు సీట్ రావడానికి ఫస్ట్ రీజన్ అనమాట. ఓకే. సో, అంటే ఈ టైంలో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఎలా సీట్‌ని మనం గ్రాబ్ చేసుకోవాలి, సీట్ ఎలా కొట్టాలి, ఎలా నేను బాగా చదవాలి అనే ఒక టెన్షన్ బాగా ఉంటుంది కదా! సో, ఆ టైంలో నీకు బాగా సపోర్ట్‌గా నిలిచింది ఏ ఫ్యాకల్టీ? అండ్ ఎలా ఈ కోచింగ్ సెంటర్ నీకు బాగా అనిపించింది? అంటే ఇక్కడ ఒకరొకరికి సపరేట్గా కూడా సార్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఎవరు ఎలా చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎవరు డౌన్ అవుతున్నారు, అట్లా పర్సనల్గా కూడా పిలిచి ఎవరెవరిని మోటివేట్ చేయాలో కూడా చూసుకుంటారనమాట. మెయిన్గా నేను ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వల్ల వచ్చాను. సో సారే మాకు కొంచెం మోటివేషన్ ఇచ్చారనమాట. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? రామలక్ష్మి ప్రసాద్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది? అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఓకే. సో, ఫస్ట్ మీ పాపకి ర్యాంక్ వచ్చిందని విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో, అంటే ఈ అకాడమీలో జాయిన్ చేసినందుకు నా పాపకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది, బాగా సెటిల్ అయింది అనే ఫీల్ వచ్చిందా మీకు ఫస్ట్? అవునండి, ఫస్ట్ అసలు ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవటమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి చూసామండి. ఓకే. చూసినప్పుడు హాస్టల్ బాగుంది, మెస్ కూడా బాగుంది, తర్వాత ఇలా రూమ్స్ కూడా సపరేట్ మంచిగా ఉన్నాయి. ఓకే. తర్వాత టీచర్స్ని కూడా పరిచయం చేసుకున్నాం, బాగున్నారు. దాన్ని బట్టి ఇక్కడ జాయిన్ చేసామండి. తర్వాత మధ్య మేము వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఎట్లా చెబుతున్నారంటే ఒకసారి రివ్యూ తీసుకున్నప్పుడు కూడా మంచి రిజల్ట్ బాగానే వస్తుంది. సార్ కూడా మాకు హోప్ ఇచ్చారు, మీ పాపకి తప్పనిసరిగా సీట్ వస్తుందని హోప్ ఇచ్చారు. ఓకే. అదే దాని ప్రకారమే మంచి ర్యాంక్ వచ్చిందండి. సీట్ వచ్చింది, చాలా హ్యాపీ అండి. హ్యాపీ. మీ కళ్ళలోనే తెలిసిపోతుంది ఫేస్లో ఆ వెలుగు. సో, అంటే ఈ సక్సెస్కి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది అండ్ అకాడమీ ఎలా సపోర్ట్ చేసింది? ఫస్ట్ మనం చదవాలని అనిపిస్తుంది, ఎమోషనల్గా కూడా స్ట్రెంగ్త్ కావాలంటే పేరెంట్స్ నుండి, లెక్చరర్స్ నుండి మనకి ఎంత వచ్చినా కానీ ఖచ్చితంగా ఇట్స్ బికాస్ ఆఫ్ ఆ టీచర్స్. కరెక్ట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వడానికి రావాలి అనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? Yeah, it is of course a very good opportunity to be here. Everyone, andarki, they'll have a very good future here. నైస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Thank you. సో, ఇప్పుడు మనతో పాటు ఆర్ఆర్ అపోలో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? ఉషా. ఉషా. సో, ఎలా అనిపిస్తుంది నీకు ఆర్ఆర్ అపోలో అకాడమీలో నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? Actually, this is the best medical academy. Faculty over here are superb. Okay. Physics, chemistry, bio, అందరు ఫ్యాకల్టీస్ చాలా బాగుంటారు ఇక్కడ. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ హోమ్లీ ఫుడ్ అంతా ఉంటుంది ఇక్కడ. లైక్ డౌట్స్ ఉన్న డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది ఇక్కడ. ఫిజిక్స్ కెమిస్ట్రీ లో నుంచి వచ్చిన వాళ్ళు, జీరో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను. నార్మల్గా నీట్ అంటేనే ఫిజిక్స్ రాకపోవడం, కెమిస్ట్రీ రాకపోవడం ఉంటుంది. బయాలజీ చేసుకోలేస్తారు నార్మల్గా, ఒక లెవెల్ వరకు 300 అబోవ్ స్కోర్ చేయలేస్తారు బయో. ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయాలంటే చాలా టెన్షన్ పడతారు కాబట్టి ఇక్కడ చాలా ఫ్రెండ్లీ లెక్చరర్స్ ఉంటారు. చాలా లైక్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా బేసిక్స్ నుంచి చెప్తారు కాబట్టి
ఎంతో కొంత కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మెల్లమెల్లగా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే సీట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో ఐ సజెస్ట్ దిస్ అకాడమీ. ఎన్ని లాంగ్ టర్మ్స్ అయినా ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి చాలా మంచిగా సపోర్టివ్గా ఉంటారు. అండ్ వీకెండ్ ఎగ్జామ్కి కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి, మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, లైక్ మనకి న్యూ మెథడాలజీస్ చెప్తారు. మార్క్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, స్కోర్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మనకి చెప్తూ ఉంటారు. క్వశ్చన్ పేపర్ అవ్వగానే బయో కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పేపర్ డిస్కషన్ ఉంటుంది. లైక్ ఎవ్వరు ఒక లెక్చరర్ స్ట్రిక్ట్ సబ్జెక్ట్ మీద భయం, లెక్చరర్ మీద భయం అంటూ ఏం ఉండదు ఇక్కడ. అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ వాళ్ళు మనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతారు కాబట్టి మనకి ఏ డౌట్స్ ఉన్నా, ఎంత సిల్లీ డౌట్స్ అయినా సరే కోపం చూపించకుండా చాలా మంది ఎన్నిసార్లు అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఫిజిక్స్ కూడా లైక్ ఫిజిక్స్ మీద భయం అనే ఇంప్రెషన్ పోతుంది ఇక్కడికి వస్తే. ఫిజిక్స్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ బయో ఫ్యాకల్టీకి వస్తే బయో ఫ్యాకల్టీ వాజ్ సూపర్ హియర్. అంటే ఒక్క సబ్జెక్ట్ అని కాదు, అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్తారు ఇక్కడ. ఎన్విరాన్మెంట్ కూడా హోమ్ సిక్ ఫీలింగ్ లాగా ఉండదు, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ లాగానే ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. దిస్ అకాడమీ ఇస్ పర్ఫెక్ట్లీ. నువ్వు చెప్పిన నాకు ఏమనిపిస్తుంది అంటే నీకు ఈ కాలేజ్ బాగా నచ్చింది, అకాడమీ బాగా నచ్చింది అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ 10 out of 10. ఎక్స్పెక్ట్ చేశా. నైస్. సో మనం ఒక అకాడమీ చూస్ చేసుకునే ముందు, జాయిన్ అయ్యే ముందు మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, బాగా చదువుకోగలను అని అనుకుంటూ ఉంటాం. సో అది నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఈ అకాడమీ? ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంటే ఫ్రీగా స్పేషియస్గా ఉంటుంది, చదువుకోవడానికి అంత బాగుంటుంది. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఉంటారు, డౌట్ సెషన్స్ ఉంటాయి, డౌట్స్కి ఉంటారు టీచర్స్. సో నీకు ఇక్కడ బాగా నచ్చిన థింగ్ ఏంటి? ఫ్యాకల్టీ, ఇంకా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఓకే, హోమ్లీ ఫీలింగ్ వస్తుంది, చాలా స్పేషియస్ ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు సీట్ వస్తుంది అని. ఓకే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆర్ఆర్ అపోలో. యా. సో ఇక్కడ నీకు ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంది? ఎస్, ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ అడిగినా అన్ని చాలా బేసిక్స్ నుంచి చెప్తూ ఉంటారు. సో అట్లా నేను సబ్జెక్ట్ చాలా నేర్చుకున్నాను ఇక్కడ. సో అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వేరే అకాడమీస్లో చదువుతూ ఉంటారు కదా. సో అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, మా కాలేజ్ ఇలా ఉంది, మా అకాడమీ ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. సో నువ్వు వాళ్ళు చెప్పినప్పుడు నీకు ఇక్కడ డిఫరెంట్గా ఏమనిపించింది? అంటే అక్కడికంటే నీకు ఇక్కడ బాగా గొప్పగా అనిపించిన అంశం ఏంటి? కంపేర్ టు అదర్ కాలేజెస్ వాళ్ళు చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే. కానీ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, చాలా ఫ్రీ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో అందుకే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఓకే. సో అంటే ఈ కాలేజ్లో, ఈ అకాడమీలో నీకు బాగా సపోర్ట్ చేసే ఫ్యాకల్టీ ఎవరు? ఎందుకు? అందరు సపోర్ట్ చేస్తారు. మోస్ట్లీ ఆర్ఆర్ సార్ కూడా సపోర్ట్ చేస్తారు, ప్రతి వీకెండ్ పిలుస్తారు, మోటివేట్ చేస్తారు, మార్క్స్ చూసి కౌన్సిలింగ్ ఇస్తారు. అందరు టీచర్స్ బాగుంటారు. ఓకే, నైస్. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి యూట్యూబ్ చూసి వచ్చాను. ఇంతకుముందు కూడా వేరే అకాడమీలో జాయిన్ అయ్యాను, కానీ అప్పుడు ఫిజిక్స్ మీద కెమిస్ట్రీ మీద అంత గ్రిప్ ఉండేది కాదు. ఓకే. ఫ్రమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో ఇంప్రూవ్ అయింది ఏంటి అంటే, ఫ్రమ్ చిన్న టాపిక్ నుండి కూడా, అంటే బేసిక్స్ నుండి కూడా టఫెస్ట్ని కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఇంకా ఫ్యాకల్టీ కూడా చిన్నది కూడా అంటే కొంచెం ఎక్కడైనా సరే చిన్న కూడా రాదా అని అట్లా కొన్ని ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఆ చిన్నది కూడా వాళ్ళు చెప్పడం వితౌట్ ఎనీ ఇరిటేట్ ఏం లేకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ఫుల్ టు దట్ ఫ్యాకల్టీ. అలాగే ఎప్పుడైనా కానీ మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, మార్క్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు కానీ వాళ్ళు మనల్ని పిలిచి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆర్ఆర్ సార్ కూడా ప్రతి వీకెండ్ మార్క్స్ని తీసుకొని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా స్కోర్ చేసుకోవాలి, ఎలా సీట్ గెటింగ్ తెచ్చుకోవాలని చెప్పి మోటివేట్ ఇస్తూ ఉంటారు. సో ఐ వుడ్ బి థ్యాంక్ఫుల్ వెరీ టు ఆర్ఆర్ అపోలో. సో మనకి నీట్ ప్రిపరేషన్ అంటే చాలా టఫ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, అసలు నిద్ర పట్టదు, సరిగ్గా టైం ఉండదు మన పర్సనల్ టైంకి. నువ్వెలా మేనేజ్ చేస్తున్నావు ఇవంతా కూడా? చేయాలి, ఎందుకంటే నేను ఒక గోల్ పెట్టుకొని వచ్చిన, డాక్టర్ అవ్వాలి, ఏం చేసినా నేను పక్కా డాక్టర్ అవ్వాలి, నా పేరెంట్స్ని నేను సంతోషంగా ఉంచాలి అని నేను లాస్ట్ ఇయర్ వేరే క్యాంపస్కి వెళ్ళినా నాకు సీట్ రాలేదు. ఇయర్ సెకండ్ లాంగ్ టర్మ్ నాకు ఇక్కడ సజెషన్ మా సార్, లాస్ట్ ఇయర్ సార్ ఉంటుండే, కెమిస్ట్రీ సార్ ఉంటుండే, అడిగి వచ్చేసిన. ఇక్కడ చాలా బాగుంటుంది, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ ఫ్యాకల్టీస్ అయితే
ఎక్సలెంట్ ఉంటుంది. నేను అదొక్కటే చెప్పగలను, చాలా బాగుంటుంది. ఓకే, అంటే బిఫోర్ నువ్వు జాయిన్ అవ్వక ముందు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నీ ప్రిపరేషన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? చాలా చేంజెస్. నా జీరో నాలెడ్జ్ నుంచి వచ్చిన నేను ఇక్కడికి. ఫస్ట్ లాంగ్ టైంలో నాకు ఏం రాదు, జీరో అంటే జీరో నాలెడ్జ్. కెమిస్ట్రీ అనే వర్డ్ కూడా తెలియనట్టు వచ్చిన. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసిన. ఇంటర్కి వచ్చేసరికి ఏం నాలెడ్జ్ లేదు. లాంగ్ టర్మ్ తీసుకున్న హోప్ ఉంది, రాకపోతే నేనే రియలైజ్ అయిపోయినా సరే ఇంకా బెస్ట్ ఏమైనా ఉంది నా లైఫ్లో అని సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన చాలా ఫ్యాకల్టీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చైర్మన్ మోటివేట్ చేస్తూ ఉంటాడు, చాలా మంచిగా చూసుకుంటాడు. స్ట్రెస్లెస్ ఉంటుంది మొత్తం క్యాంపస్ అయితే, చాలా బాగుంటుంది. మంచిగా కేర్ చేసుకుంటాడు. హైజీన్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ మొత్తం. హాస్టల్ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది, మొత్తం బాగుంటుంది. మనకి ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయితే మోటివేషన్ క్లాసెస్ పెట్టిస్తారు. మోటివేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు 15 days ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ కావద్దు పిల్లలు అని చైర్మన్ సార్ ఉండి మోటివేషన్ క్లాసెస్ ఇప్పిస్తుండు అందరికీ. పక్క సీట్ వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నా, చాలా మంచిగా అనిపించింది. హాయ్, నీ పేరు? ప్రణతి. సో ఆర్ఆర్ అపోలో జాయిన్ అవ్వక ముందు నీ ప్రిపరేషన్ ఎలా ఉండే? జాయిన్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయి నీ ప్రిపరేషన్లో? చాలా చేంజెస్ వచ్చినాయి. ఎలాంటి చేంజెస్? బీయింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ప్రిపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ కాన్సెప్ట్ క్లారిటీ చాలా పెరిగింది. అండ్ దెన్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా రాయాలి అనేది, అండ్ దెన్ మిగతా కౌన్సిలింగ్ వైజ్ కానివ్వండి, ఎనీథింగ్. Because our lecturers keep motivating us very much. So yeah, we are confident about this year. సో నార్మల్గా మనకి ఈ నీట్ ఇవన్నీ అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. అసలు టైంకి నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, అసలు నేను ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అనే ఒక ఫీల్ ఉంటుంది. సో ఈ టైంలో మీకు ఒక మోటివేషన్ క్లాసెస్ కానీ అలాగే కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారని విన్నాం. సో దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటావా? రీసెంట్లీ ఆ డైరెక్టర్ ఆర్ఆర్ సార్ మెడిటేషన్ అని చెప్పేసి వి నీడ్ పీస్ ఆఫ్ మైండ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అని పిలిపించారు ఫ్రమ్ హార్ట్ ఫౌండేషన్ అని. So they came and they are leading us into this deep meditation where we can actually cleanse our soul. ఎట్లా అంటే ఏమి నెగటివ్ థాట్స్ అలాంటివి ఏమి ఉండకుండా go with positivity. So that's how you'll crack it అని చెప్పి. నైస్. అంటే నీకు మొత్తం ఇక్కడ బాగా నచ్చిన థింగ్ ఏంటి? నచ్చిన థింగ్ అంటే మెయిన్లీ ద ఫ్యాకల్టీ, ఐ వుడ్ సే మోస్ట్లీ ద ఫిజిక్స్ ఫ్యాకల్టీ. బికాస్ ఐ డూ హ్యావ్ ఫోబియా, లైక్ ఎవ్రీబడి డస్ హ్యావ్ ఫోబియా అబౌట్ ఫిజిక్స్. బట్ దెన్ ఇక్కడికి వచ్చాక ఆ ఫోబియా అనేది పోయింది. ఓకే. Our sir, his top notch. He made us understand so much, like really well, even the concepts. అంటే మాకు ఆ భయం అనేది పోయింది. టు అటెంప్ట్ ఫిజిక్స్ చేయాలి, చేయొద్దు, నెగిటివ్ పోతుందేమో, నో. లైక్ అంత కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. అండ్ వెన్ యూ అటెంప్ట్ ది క్వశ్చన్ ఇట్స్ రైట్ వన్. లైక్ ఇట్స్ గెస్ కూడా కాదు, కాన్సెప్ట్ క్లారిటీతోనే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, మూవింగ్ ఫార్వర్డ్. నైస్. అబౌట్ ఫ్యాకల్టీ ఓన్లీ, ఇట్స్ టాప్ నాచ్. హాయ్, నీ పేరు? నసీమా. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడితే వాళ్ళందరికీ ఫిజిక్స్ బాగా నచ్చింది అండ్ ఫిజిక్స్ బాగా చెప్పే విధానం, ఫిజిక్స్ ఫ్యాకల్టీ కూడా బాగా నచ్చింది. సో నీకు అదే నచ్చిందా? నీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా అనిపించింది ఇక్కడ బాగా? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో పాటు బయో కూడా చాలా బాగుంటుంది. అంటే కొన్ని కాలేజ్లో తీసుకుంటే ఫిజిక్స్ అన్నా బాగుండదు, కెమిస్ట్రీ అన్నా బాగుండదు, కానీ ఆర్ఆర్ అపోలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లస్ బయో మూడు కూడా బాగుంటాయి. ఓకే. అందరు లెక్చరర్స్ అందరు సపోర్టింగ్గా ఉంటారు. చాలా డౌట్ క్లారిటీ అయినా కూడా చాలా బాగా చేస్తారు. ఓకే. ఎన్విరాన్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది చదువుకోవడానికి. సో హాస్టల్ ఎలా ఉంది? హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అంతా బాగుంటుంది హాస్టల్. హాయ్, హలో, మీ పేరు? జశ్విత. ఓకే. సో బయట అకాడమీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని విన్నాం. సో దాని గురించి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ ఎస్, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ బాగుంటుంది. ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత పేపర్ డిస్కషన్ అవుతుంది. ఓకే. అండ్ యుల్ హ్యావ్ అ గ్రేట్ క్వశ్చన్ పేపర్స్ రైట్ హియర్. అంటే లైక్ స్టాండర్డ్ బాగుంటుంది క్వశ్చన్ పేపర్స్ది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్ బాగుంటుంది. టెస్ట్ సిరీస్ బాగుంటాయి ఇక్కడ. మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. సో హాస్టల్ ఎలా ఉంటుంది? హాస్టల్లో ఫుడ్ కానీ, నీకు రూమ్లో ఎక్కువ మంది ఉంచడం కానీ అలాంటివి ఏమైనా ఫీల్ అవుతారు, బాధపడుతున్నావా? లేదంటే బాగుంది ఫుడ్ వైజ్ కానీ, షేరింగ్ వైజ్ కానీ అన్నీ బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ? నైస్, బాగానే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. హాస్టల్ కూడా బాగానే ఉంటుంది, నీట్ ఉంటుంది రూమ్స్ అన్ని. అండ్ ఫుడ్ కూడా ఓకే, బాగానే చేస్తారు. ఓకే. సో అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావు? ఐ వుడ్ గివ్ 9.5. ఓకే. సో ఇప్పుడు మనతో పాటు ఆర్ఆర్ అపోలో ఐఐటియన్స్ ఉన్నారు మన దగ్గర. సో వీళ్ళందరూ చాలా సిన్సియర్గా చదువుకుంటున్నారు క్లాస్ రూమ్లో. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? ప్రియాంక. సో ఎలా అనిపిస్తుంది నీకు ఆర్ఆర్ అపోలో? ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా అన్నారు. ఓకే. ఎక్స్ప్లెనేషన్, డౌట్స్ క్లారిఫికేషన్ అదంతా నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయింది. ఓకే.
ఫుడ్ అకామిడేషన్ కూడా బాగుంది, ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ బాగా చెప్తున్నారు. ఓకే. ఇంకా థియరీ పార్ట్ కూడా చాలా బాగా చెప్తున్నారు. మంచిగా అందరికీ ఎవరికైనా అర్థమయ్యేలాగా ఉంది. ఓకే. సో అంటే ఈ క్లాస్ రూమ్లో ఇంతమంది ఉన్నారు కదా, సో ఒకటేసారి లెసన్ చెప్తారు. సో ఒక్కోసారి మనకి అర్థం కాదు సింగిల్ టైం చెప్పినప్పుడు. సో మళ్ళీ నువ్వు వెళ్ళి నాకు డౌట్ ఉంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇండివిజువల్గా అలాగా? ఓకే. ఇండివిజువల్ డౌట్ క్లారిఫికేషన్ కూడా చేస్తారు. చిరాకు పడడం ఇరిటేషన్ కానీ ఏం లేదు. ఓకే. సో నీకు ఇక్కడ బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఆ ఫ్యాకల్టీ అంటే నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఎవరు? కెమిస్ట్రీ సారా? ఓకే. ఎందుకు అలాగా? అంటే కెమిస్ట్రీ అసలు నాకు నచ్చదు, ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చినాక కెమిస్ట్రీనే ఇంట్రెస్ట్ ఎక్కువ. అవునా? ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయిందా? ఓకే. సో అంటే అవుట్ ఆఫ్ 10 నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు ఈ అకాడమీకి? 9. ఓకే. ఎందుకు 9 ఇస్తావు? అంటే అంత బాగా నీకు ఏం నచ్చింది ఇక్కడ? ఫ్యాకల్టీ. ఓకే, నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? ఐశ్వర్య. ఓకే. సో ఆర్ఆర్ అపోలోలో ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు. సో మనకి ఎంత బాగున్న ఎడ్యుకేషన్, ఎండ్ ఆఫ్ ద డే మన హాస్టల్ బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, అవి బాగుంటేనే మనం బాగా చదువుకోగలం కదా. సో ఇక్కడ హాస్టల్ ఎలా అనిపిస్తుంది నీకు? వెరీ గుడ్ రూమ్స్ అండ్ ఆల్ ఆర్ నీట్లీ. ఓకే. ఇక్కడ ఉండడానికి చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్, నేచర్ అన్నీ బాగుంటాయి. చదవాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి. మంచిగా నీట్గా ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఓకే. ఇక్కడికి వస్తే చాలా మంచిగా ఉంటుంది చదువుకోవడానికి కూడా, పీస్ఫుల్గా అంత మైండ్ మొత్తం మంచిగా ఉంటుంది. ఓకే. సో మీకు బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా, జేఈ అయినా నీట్ ప్రిపరేషన్ అయినా ఈవెన్ ఐఐటి ప్రిపరేషన్ అయినా సరే చాలా టఫ్ ఉంటుంది. అంటే ఎక్కువ మనం ఎడ్యుకేషన్ పైనే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అండ్ మీకు ఇక్కడ కొన్ని మోటివేషన్ క్లాసెస్ కానీ కోచింగ్ ఇస్తున్నారని విన్నాం. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి అని? ఇక్కడికి వచ్చిన తర్వాత కెరియర్ గైడెన్స్ అని, మోటివేషన్ చాలా చాలా చెప్పారు. వాళ్ళు చెప్పడం వల్ల అసలు స్ట్రెస్ అన్నీ వెళ్ళిపోయినాయి అసలు. ఓకే. మొత్తం స్టడీ మీద ఫోకస్ చేయాలి, ఎట్లా డ్రీమ్ టు డైరెక్షన్ అనే తోటి మంచిగా చెప్పారు. ఓకే. ఓవరాల్ గా నీకు బాగా నచ్చింది అంటావు అకాడమీ? యా, నైస్. హాయ్. నీ పేరు? వైష్ణవి. ఓకే. నువ్వు ఆర్ఆర్ అపోలో అకాడమీకి అండ్ డిఫరెంట్ బయట అకాడమీకి నువ్వు చూస్తుంటావు, నీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుని ఉంటారు. సో నువ్వు గమనించిన ఒక డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ స్టడీ అవర్ ప్లానింగ్ అసలు వేరే ఇన్స్టిట్యూట్లో స్టడీ అవర్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేదు. అండ్ వాళ్ళు ఓన్లీ క్లాసెస్ చెప్తున్నారు, నో డౌట్ క్లారిఫికేషన్ ఏం ఉండట్లేదు అంట వాళ్ళకి. ఇక్కడ మనకి డౌట్ క్లారిఫికేషన్ కానీ లేకపోతే పర్టికులర్ స్టడీ అవర్ ప్లానింగ్ కానీ అన్నీ ఉంటాయి. వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ జస్ట్ క్లాస్ చెప్తారు, ఇంకా అయిపోయిద్ది. మాకు సార్ వాళ్ళు వచ్చి డౌట్ క్లారిఫికేషన్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. లైక్ ఏమన్నా పీవైక్యూస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాతో క్లియర్ చేసి మాట్లాడుతున్నారు. ఓకే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవ్రీ వీకెండ్ పెడుతున్నారు అక్క. ఎవ్రీ వీకెండ్ మొత్తం 160 మార్క్స్కి పెడుతున్నారు. ఎంసెట్ సిలబస్ మనకి ఎవ్రీ వీకెండ్ ఈ వీక్లో చెప్పిన సిలబసే ఆ వీకెండ్లో ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకే. ఓకే. అంటే ఇట్లా ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. సరే మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నావు? ఏం లేదు, మనకు వచ్చినన్ని క్వశ్చన్స్ పెడుతున్నాము, దానివల్ల మనకి ఎంత వస్తుంది ఇంకెంత రావాలి అర్థమవుతుంది. దానివల్ల మాకు రాని క్వశ్చన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఓకే, నైస్. అంటే ఓవరాల్గా నీకు బాగా నచ్చిందా ఈ ఇన్స్టిట్యూట్? హాయ్. నీ పేరు? శిరీష. ఓకే. సో అంటే నువ్వు ఇప్పుడు ఈ ఐఐటి ఫౌండేషన్ రీసెంట్గా స్టార్ట్ చేసావా లేదంటే స్కూల్ నుంచి స్టార్ట్ చేసావా? రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఓకే. ఓకే. ఇక్కడ చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ బయట కూడా 6th స్టాండర్డ్స్ నుంచి వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరేమో ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళతో నేను కంప్లీట్ అవ్వగలను, ఇక్కడ ఇచ్చే నాకు ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, కోచింగ్ వల్ల కావచ్చు, అవ్వగలను అనిపిస్తుందా? ఎస్, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పే బట్టి కాన్ఫిడెన్స్ అందరికీ రావచ్చు. వాళ్ళు చెప్పే డౌట్స్, వాళ్ళు ఇచ్చే బుక్స్, అసైన్మెంట్స్, డైలీ వీక్లీ ఎగ్జామ్స్ ఇలా జరగడం వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు 6th నుంచి చదివినా మాకు ఇప్పుడు జస్ట్ షార్ట్ టర్మ్లో బాగా ఉంది. ఓకే. చాలా బయట ఇన్స్టిట్యూట్ కన్నా ఇది బెటర్, నా వరకు అయితే చాలా బెస్ట్. ఓకే. అంటే బయట ఇన్స్టిట్యూట్ కంటే ఇది చాలా బెటర్ అంటున్నావు కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటి, ఏం బాగుంది ఇక్కడ? ఫుడ్ అయినా ఇక్కడ పీస్ఫుల్గా ఉంది చదువుకోవడం కోసం. ఎలాంటి డిస్టర్బెన్స్, వెహికల్స్ డిస్టర్బెన్స్ ఇలా ఇట్లాంటివి లేకుండా పీస్ఫుల్గా చదువుకోవడం కోసం, స్టడీ అవర్స్ కోసం ఇలా పీస్ఫుల్గా ఉంది చదువుకోవడం కోసం. ఓకే. నార్మల్గా ఈ ఐఐటి అంటేనే చాలా స్ట్రెస్ ఉంటుంది. సో మీకు పర్టికులర్గా ఇక్కడ మీ ఆర్ఆర్ సార్ మోటివేషన్ క్లాసెస్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారని విన్నాం. సో అవి మీకు బాగా హెల్ప్ అవుతున్నాయా? ఎస్, చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఎందుకంటే సార్ కూడా ఒక్కొక్కసారి మాతో వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మోటివేట్ చేస్తుండే, మాకు దానివల్ల ఇంకా రిలీఫ్ అవుతుండే. అసలు మాకు స్ట్రెస్ అనేది ఉండదు. ఇలా
ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు స్ట్రెస్ ఫ్రీ అవుతాం. ఇంకా మాకు ఇంత వచ్చింది అనే కాన్ఫిడెన్స్ మాకు పెరుగుతుంది. నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.